హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ఒక రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. బంగాళదుంప ముద్దకూర అనమాట. ఇది ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. బ్యాచిలర్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ముందుగా బంగాళదుంపలు నీట్గా కడుక్కొని దాన్ని బాయిల్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా పీల్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మనకు రుచి సరిపడినంత సాల్ట్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా వాటిని చిదుముకోవాలన్నమాట. చిదుముకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కర్రీ వచ్చి రైస్లోకి, సైడ్ అయితే పప్పు టమాటా రసంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను. వేసిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 3 అయితే నేను పచ్చిమిర్చి వేసాను. వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. నేను ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. దీనికి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ అనమాట అండి. ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అది అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేగించాలి. వేగిన తర్వాత నేను ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న ఇవి ఉన్నాయి, పొటాటో ఉంది కదండి, ఆ పొటాటో కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి పచ్చివాసన పోయే వరకు అది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా అయిందనమాట అండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమేనండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది దోశలో కూడా మనకి వేసుకోవచ్చు అనమాట అండి. మసాలా దోశ అంటారు కదా, మీకు కావాలంటే కనుక దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా చల్లుకోవచ్చు. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.